హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటి అని అంటే కాకరకాయల కారం అండి. చూడండి, కాకరకాయల కారం. మరి కాకరకాయలు ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయల కారం ఎలా చేయాలో మరి మీకు చూపిస్తాను. మరి ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ కాకరకాయలు ముందుగానే ఇలా పైన చిక్కు తీసేసి పెట్టుకున్నానండి. నేను చిక్కు తీసుకొని పెట్టుకొని ఇదిగో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకవేళ మీరు ఈ పైన చిక్కు తీసుకోవడం పైన ఉంటుంది కదా, ఇవి తీసుకోవడం ఇష్టం లేకపోతే అలానే శుభ్రంగా కడుక్కొని ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ కారానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది చూసేద్దాం పదండి. మన కాకరకాయల కారానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కాకరకాయలు 1/2 కేజీ తీసుకొని ఇదిగో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 1 టీ స్పూను జీలకర్ర తీసుకున్నాను. చిన్నెల్లిపాయలు తీసుకున్నాను అనమాట, ఒలిసి ఇవి చూడండి. 1 పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. కరివేపాకు, 2 స్పూన్లు కారం. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 3 స్పూన్లు కూడా కారం వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. మేమైతే ఈ కారానికి కొంచెం మేము తక్కువ తింటాం కాబట్టి కారం 2 స్పూన్లే వేస్తున్నాను. మరి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. కారము, చిన్నెల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కలిసి మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ జార్లోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం పెద్ద ఉల్లిపాయలు వేసేసుకున్నాం. చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. జీలకర్ర కూడా వేసేసుకున్నాం. తర్వాత కారం, 2 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం. చూడండి సరిపోయినంత. ఓకేనా? ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీని మీద కళాయి పెట్టేసుకున్నాం. కళాయి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాం. 1/2 కేజీ కదా, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ కాకరకాయలు మొత్తం కూడాను మనం సిమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే కాయల కింద వేస్తున్నాము కదా, కాయలుగా వేస్తున్నాము కదా. ఇదే సైజులో ఉంటే బాగుంటుంది. కాకపోతే నాకు 2 అయితే పెద్దవి వచ్చినాయి అనమాట. ఇంకా కట్ చేయడం ఎందుకులని కట్ చేయలేదు. ఈ సైజులో కాయలు అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. పైన చిక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే చేదు కావాలనుకున్న వాళ్ళు పైన చిక్కు అయితే తీసుకునే పని లేదు, అలానే కడిగి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఆయిల్ కాగాలి. ఆయిల్ అయితే లైట్గా వేడి అయిందనమాట. మనం ఇది కాయల కింద వేసేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయిందాక ఇలా వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయిందాక కొంచెం వదిలేద్దాం. అలాగే మూత పెట్టేసుకుని వదిలేద్దాం. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. కలర్ కొంచెం చేంజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం
తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలో వేసాం కదా. ఇప్పుడు ఈ సేదంతా కొంచెం విరిగిపోతుంది అన్నమాట. ఉప్పు తగిలితే కాకరకాయలో చేదు ఉండదు. దీనిలోనే కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం సరిపోతుంది. పూర్తిగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇవి ఎర్రగా వేగాలన్నమాట. పూర్తిగా మీరు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాం మనం, సరేనా? ఇప్పుడు కొంచెం మూత పెట్టి వదిలేద్దాం. అవి కొంచెం వేగేంత వరకు అప్పుడప్పుడు కొంచెం తీసేసి మూత కలుపుతూ ఉండాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు ఆయిల్లో బాగా వేగుతుంది కదా, బాగుంటుంది. ముందుగా ఎందుకు వేయలేదంటే కొంచెం వేగిన తర్వాత వేసుకొని వేయలేదన్నమాట. బాగా మాడిపోతుంది కదా, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి కరివేపాకు మాడిపోతుందని మధ్యంలో వేసాను అన్నమాట. కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే పెట్టాలి, బాగా సిమ్లో పెట్టాలి స్టవ్. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకున్నాం. ఇప్పుడు మూత కొంచెం సేపు వేయించుకున్నాం. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసాం కదా. ఇప్పుడు చూడండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తే బాగా వేగిపోయాయి అన్నమాట. ఇది చేదు ఉండకుండా అనమాట. చేదు అసలు ఉండదు, అంటే కొంచెం ఉంటుందిలే కానీ బాగా ఎక్కువైతే ఉండదు. ఆ కొంచెం ఉండాల్సిందేనండి, ఎందుకంటే కాకరకాయ అంటేనే చేదు కదా. 1/2 కేజీ కాకరకాయలను 100 గ్రాముల నూనె అయితే పడుతుంది పక్క. ఇప్పుడు మనం ఇందులో ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కారం, ఇది వేసేసుకున్నాం. నేను కొత్త కారం కాబట్టి, కొత్తగా పట్టించుకున్న కారం కాబట్టి కొంచెం మంటగానే ఉంటుందని 2 స్పూన్లు వేసాను. మీరైతే కొత్త కాయలు కాకుండా కొంచెం మంట తక్కువ అయితే కనుక 3-4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, ఖచ్చితంగా నేను ఏమైతే చెప్పానో అలా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడాను సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి, చేదుగా ఉంటాయి. కాకరకాయలు మాడితే బాగోవు కదా, అసలే చేదు. ఇది ఒక అరగంట సేపు, అరగంట కాదు సారీ, ఒక 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఎందుకంటే అది పచ్చిగా వేసాం కదా, ఉల్లిపాయ అవన్నీ మగ్గాలన్నమాట. ఎలా ఉందో చూద్దాం. కారం వేసిన తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇలా ఉంది చూడండి, చాలా జ్యూసీగా మంచి వాసన వస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతోటి పక్కా కొలతలు అనమాట. ఇలా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.